హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఇక్కడ విజయవాడలో ఉన్న అల్లూరు సీతారామరాజు దగ్గర అయితే మనం చిన్న చిన్న వర్క్లు అయితే చేస్తున్నాం. ఆల్రెడీ బిల్డింగ్ రెంట్కి ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఖాళీ అయింది. కొద్ది చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అంటే హ్యాండిల్స్ అవన్నీ అయితే మనం అన్ని ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం. మనం పాత మోడల్ హ్యాండిల్స్ అన్నీ కొన్ని ఇరిగిపోయినాయి. ఆ ఇరిగిపోయినాయి అన్నీ తీసేసి ఇప్పుడు కొత్త అయితే మనం స్టీల్ హ్యాండిల్స్ అయితే తీసుకొచ్చాం. అవి అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం. అలాగే మనం పెద్ద పులిపాక దగ్గర అయితే మనం మొన్న కటన్ పైప్స్ అంటే కొత్త ఇల్లు అది, కటన్ పైప్స్ అలాగే బాత్రూంలో యాంగర్స్ ఇక అయితే వాటి యాంగర్స్ అని ఇక మొత్తం అన్నీ ఏటి జెడ్ మనం అక్కడ ఫిక్సింగ్ అయితే చేసామండి. పైప్స్ అన్నీ ఆ వీడియో కూడా ఉంటుంది, అందరూ తప్పకుండా చూడండి. ఏదన్నా చిన్న చిన్న వర్క్లు ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నా నెంబర్ ఉంటుంది. చిన్న చిన్న వర్క్లు ఉన్నా నేను మ్యాక్సిమం చేస్తాను. అంటే మనకి ఇక్కడ ఒక 50 కిలోమీటర్ల లోపల మనం చేస్తాం మొత్తం అన్నీ. అయితే ఇప్పుడైతే మనకి ఇది ఆల్రెడీ మనం పైన 3వ ఫ్లోర్లో మనం కబోర్డ్లు కూడా చేసాం. ఇక్కడ మన పాత కస్టమరే ఇక మన కోసం ఫోన్ చేసి 2-3 రోజులు ఆగారు. ఇక ఫోన్ చేశారు. ఈ రోజైతే ఇక్కడ కొన్ని చిన్న రిపేర్ వర్క్స్ అవన్నీ అయితే చేస్తాం అన్నమాట మనం. అయితే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఏమన్నా డౌట్స్ అయినా ఉన్నా కామెంట్ చేయండి. ఇక ఈరోజైతే ఈ వర్క్ అయితే చేస్తున్నాం. అలాగే మీకు కటన్ పైప్స్ వీడియో కూడా వస్తుంది, అందరూ తప్పకుండా చూడండి. ఆ వీడియో కూడా మీరు ఎలాగే ఇస్తే బాగుంటుంది ఏంటనేది అందులో ఉంటాయి మొత్తం. ఇక్కడ ఇస్తరికి మనం అలాగే చిన్న చిన్న హ్యాండిల్స్ వర్క్ అయితే మనం చేస్తున్నాం ఆల్రెడీ. ఇక ఈ బాత్రూమ్ కూడా పీవీసీ డోర్ ఇది ఏమైందంటే కొద్దిగా రిపేర్ వచ్చిందనమాట. ఇది కూడా మనం కొద్దిగా సరి చేయాలి. ఇది సరి చేస్తున్నాం. బాండ్ వేసేదాన్ని. ఇక కిచెన్లో వచ్చేసరికి మన బాస్కెట్లు ఇవి కూడా సరి చేసాం. ఇదిగోండి, ఇవి అయితే మనం ఇవన్నీ ఇరిగిపోయినాయి అనమాట. కొన్ని హ్యాండిల్స్ ఇవన్నీ మనం కొత్త వేసాం అనమాట, స్టీల్గా ఉన్నాయన్నీ. ఇక అయితే లైఫ్ ఉంటుంది. అరే ఇక్కడ హ్యాండిల్స్ ఉంది సురేష్, ఇదొకటి ఇరిగిపోయింది చూడు, ఇదొకటి బిగించాలి. అదొక హ్యాండిల్ బిగించి అదొకటి. ఇక అలాగే ఈ బాస్కెట్లు కూడా మనం సరి చేసామండి. అన్ని బేరింగ్స్ అన్నీ ఒకసారి అన్ని తప్పిపోతే మళ్ళీ ప్యాకింగ్ పెట్టి మనం ఇదంతా చేసామన్నమాట. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది మనకి వర్క్. ఇక ఒక హ్యాండిల్ వేస్తే అక్కడ వర్క్ అనేది అయిపోద్ది. అలాగే బాత్రూంలో చిన్న రిపేర్ వర్క్ ఉంది, అది కూడా చేస్తే అయిపోద్ది. ఇక ఆల్రెడీ పైన కూడా అవుట్ సైడ్ డ్రిల్స్ ఉంటాయి కదండి. డ్రిల్స్కి కొంతమంది ఏం చేస్తారంటే డ్రిల్స్ చేయించుకుంటారు. అవి ఏమైందంటే వాటిలో నుంచి మనకి పావురాలు రావడాలు అవి వస్తాయి అన్నమాట. ఇవి వస్తాయి, కాకులు కానీ పావురాలు కానీ ఇక పిచ్చుకలు అవి రాకుండా ఉంటాకి మన వాళ్ళు ఏం చేశారంటే మెస్ కట్టించారు. ఆల్రెడీ పాతది పోయింది, తీసాం మొత్తం మనం. ఇవన్నీ పోయినాయి అనమాట. పీవీసీ అంటే పైన టాపు పీవీసీ వేసారు, కింద టాపు పీవీసీ వేసుకున్నారు. ఇక సైడ్ వచ్చేసరికి మనకి మెస్ డోర్ వేసారు, అదే మెస్ పెట్టుకున్నారు అనమాట. ఇదిగోండి, ఇది ఇవన్నీ పీకేసాం, పాత అన్నీ పీకేసాం అనమాట. ఇప్పుడైతే మనం ఈ కింద టాప్ కూడా కొత్త వేసాం పీవీసీది. అలాగే పైన టాప్ కూడా వేసాము మొత్తం. అలాగే ఇది పాతదే ఆల్రెడీ ఉంది, బాగానే ఉంది ఇది మొత్తం. అయితే మనం ఏం చేసామంటే ఇటు పక్క దానికి లేదు, ఇప్పుడు మనం కొత్త వేసాం. ఈ ఐరన్ దానికి మనం డైరెక్ట్గా స్క్రూస్ ఉంటాయి, ఐరన్కి వెళ్ళే స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ తెచ్చి మనం ఐరన్కి వేసాం అనమాట. ఇదైతే మనం కంప్లీట్ చేస్తాం. ఇది కూడా అయిపోయింది మనకి. ఇక ఇదన్నమాట మనకి ఈరోజు వర్క్ అనేది. ఇక ఈరోజు దాన్ని మొన్న మనం కటన్ పైప్ వేసాం కదండి, అది ఇవి అయితే మనకి ఇవి అనేది మీరు అంటే కొత్త ఇంటికి మనం ఎలా కటన్ పైపులు అంటే మోడల్స్ కూడా ఉంటాయి. అవి మోడల్స్ ఏంటంటే మనం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇలాగ క్లాంప్స్ ఉంటాయి సార్ అనేది మనకి ఉంటుంది అనమాట ఈ క్లాంప్లు అయితే. కానీ ఏంటంటే కొంతమంది మనకు మోడల్స్గా కావాలనుకుంటారు. మోడల్స్ ఉంటాయి, కానీ ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకోవాలి. రేట్ ఎక్కువ పెట్టుకుంటే క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట. క్వాలిటీ అంటే మినిమం మీకు ఒక 500-400 పడిద్ది సెట్ వచ్చి, అంటే రౌండ్ గొప్పలాగా వస్తుంది. అవి అయితే ఆ రేంజ్లో అయితే మీరు ఒక 500-600 రేంజ్ అయితే లైఫ్ అనేది ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక ఇవి అయితే ఏంటంటే చూడడానికి సింపుల్గా ఉంటాయి. ఇక లైఫ్ టైం అనేది లైఫ్ లాంగ్ పడి ఉంటాయి అన్నమాట. ఇవి అయితే ఇక ఇదంటే మరి మేము కూడా మాకు వర్క్ కూడా అయిపోవచ్చింది. ఇక చేసుకొని మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఈ వీడియో మీరు మొత్తం
ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇక అయితే మనం సింగనార్లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత ఇక అయితే నేను పెద్ద పులిపాక అయితే వచ్చామండి. మన యలమకుదురు కోట అంటే అవునిగడ్డ రోడ్డు అంటారు, కట్ రోడ్డు వస్తే మనకి పెద్ద పులిపాక వస్తుంది. పెద్ద పులిపాక నుంచి మనం ఈ తాడికడపకి వెళ్ళే రోడ్డు అయితే ఉంటుంది అనమాట, సింగిల్ రోడ్డు ఒకటి. ఆ రోడ్లో ఇక్కడ ఒక ఫ్లాట్లో అయితే మనం కర్టన్ పైప్స్ అలాగే 2 మెష్ డోర్లు కూడా బిగించడానికి అయితే మనం వచ్చాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం బయలుదేరి అండి. అంతా ఇండివిజువల్ హౌస్, ఇవన్నీ ఫ్లాట్స్ చాలా బాగుంది. ఇదిగోండి బిల్డింగ్. ఇంకా మా బాబాయ్ గారు ఆటోలో అయితే వేసుకొని వచ్చాం సామాను. ఈ మెష్ డోర్స్ 2, ఈ 2 డోర్లు. ఇప్పుడు ఈ 2 డోర్లు అయితే మనం ఇదిగోండి, ఒకటేమో బ్రౌన్, ఒకటేమో టేక్ వుడ్ అనమాట. ఇదైతే మనం ఎదర ఫ్రంట్కి అయితే మనం ఆర్డర్ వేయడం జరిగింది. ఇక్కడైతే మనం ఈ డోర్ అయితే ఫిక్స్ చేయాలి కదా. అలాగే మనం ఇక్కడ ఇట్లన్నింటికి కర్టన్ పైప్స్ చేయాలి మొత్తం. ఇప్పుడు ఒకటి అటు సైడ్ అయితే మెస్ డోర్ ఉంటుంది కాబట్టి ఫిక్సింగ్ చేయడం అవ్వదు. ఇక మనం లోపల పెడదామని చెప్పాను. ఈ డోర్కి కిటికీకి ఒకటే పైప్ అయితే లెంత్ తీసుకున్నా. అలాగే ఇక్కడ ఒక పైపు, అటు సైడ్కి ఒకటి, అటు సైడ్ ఒకటి ఉంటుంది 44, అదే 44 అంగుళాలు ఇది. ఇక అయితే ఇక్కడ కూడా కర్టన్ పైప్స్, ఈ మొత్తం బెడ్రూమ్స్కి ఇక్కడ ఒకటి. అలాగే ఈ కబోర్డులు చేయించడం కొంచెం లేట్ అయ్యిద్ది అన్నారు. మనం వీటికి కూడా పైపు తేవడం జరిగింది, అంగుళం పైపు. వీటికి కూడా మన అంగుళం పైపు అయితే వేయాలి. ఇక అలాగే ఈ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనం పైపు అయితే వేయాలి. ఇక్కడి నుంచి వేయాలి. ఇటు పక్క కిటికీకి సపరేట్ చేద్దాము, ఇది సపరేట్ చేద్దామని ఇక్కడ నుంచి ఈ పైప్ అయితే వేయాలి. అలాగే ఇక్కడ ఒకటి మొత్తం కర్టన్ పైప్స్ వేయాలండి. ఇవన్నీ ఆల్రెడీ అంటే వీళ్ళు బిల్లర్ దగ్గర కొనేసుకున్నారు డైరెక్టర్గా. ఇప్పుడు ఈ బాత్రూంలో వచ్చేసరికి ఇక్కడ టవల్ రాడ్ వేయాలి, అంటే బట్టలు వేసుకోవడానికి. ఇది ఒకటి బిగించుకోవాలి. 2 బాత్రూమ్లు, ఒకటేమో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, సందులోకి ఇచ్చారనమాట. ఈ గదిలో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈ కిచెన్, ఓపెన్ కిచెన్ పెట్టారు. ఈ కిచెన్ వైపు మనం మెష్ డోర్, ఇక్కడ ఒకటి మెష్ డోర్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ సాయంత్రం పూట ఇవన్నీ పొలాలు కాబట్టి కొద్దిగా ఏమన్నా పురుగులు వచ్చే అవకాశాలు, దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఏరియాకి మనం మెష్ డోర్ ఒకటి అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇది కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. ఇంకా ఇలాగైతే మొత్తం అన్నీ మనం పైపులు అన్నీ వేయాలండి. ఆల్రెడీ సింగిల్ కొట్టేసుకున్నాం కొన్ని. ఇదే లేదా, ఇది మర్చిపోయారా? అరే ఏంటో తలిపేసావా? తలిపేస్తే ఎలా
ఇక ఫ్రంట్ది అయితే మనం మెష్ డోర్ బిగిస్తామండి. ఇక అయితే మనం బ్యాక్ సైడ్ కిచెన్ సైడ్ అయితే డోర్ అయితే బిగించాలి. అలాగే కట్టన్ పైప్ కూడా మనం కొన్ని పైప్ వేస్తారు. అలాగే గుమ్మ ఇటు పక్క ఇటు వచ్చేసరిగా అవతల పక్క తూర్పు అయిపోతే ఇది బయట సైడ్ వేసాం, అవుట్ సైడ్. ఇక ఇటు వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్స్కి ఈ అవుట్ సైడ్ ఇచ్చారనమాట బాత్రూమ్. దీంట్లో కూడా మనం టవల్ రాడ్ ఒకటి వేయాలి. ఇది వచ్చేసరికి ఇక్కడ మెష్ డోర్ దీనికి కూడా వేసుకుంటే బాగుండేది. ఇంకా మన వాళ్ళు వద్దన్నారు, దీని వరకే కావాలన్నారు. డోర్ అయితే మనం టేక్ కలర్ సెలెక్షన్ చేసా, సేమ్ దీంట్లో కలిసిపోద్దని నేను చెప్పాను. మన వాళ్ళు కూడా ఓకే అన్నారు. కరెక్ట్గా గుమ్మం కూడా చాలా బాగుంది. ఇంకైతే మనం ఇక అవుట్ సైడ్ ఒక మెష్ డోర్ బిగించాలి. ఇక అలాగే ఇంక మన వాళ్ళది బెడ్రూమ్లో ఉంది వర్క్. ఈ పైప్ ఒకటి కొంచెం పైకి లేపమ్మా. ఓకే రైట్ వేసే మార్చే. ఇది కూడా వేసేసుకొని ఒకసారి వెళ్తావా? ఇది కూడా వేసే పైప్ అటు ఆ వాల్కి ఈ వాల్కి వేసాను. పేపర్ మిషన్ పెట్టాను లైన్లో. ఇక్కడ కూడా మనం బట్టలు ఏం కనపడకుండా ముందు టెంపరీగా పైప్ వేయమన్నారు. తర్వాత కబోర్డ్స్ చేపిస్తారంట ముందు. ఇంక ఈ రూమ్లో వచ్చేసరికి ఇదో పైప్ వేయాలి, ఇక్కడ పైప్ వేయాలి, ఇక్కడ కూడా కట్టన్ పైప్ ఒకటి వేసేయాలి. ఇక అయితే మనం కట్టన్ పైపులు అన్నీ కంప్లీట్ చేసామండి మొత్తం. వచ్చేసరికి ఇక్కడ కట్టన్ పైప్ వేసాం. అలాగే మరి కబోర్డ్లకి వేయాలంటే బెల్లకి వేస్తే పగిలిపోద్ది. ఆల్రెడీ నేను వేసి చూసాం, కానీ చిన్నగా చిట్లు ఇస్తుందంటే అందుకని ముందుగానే ముక్కలు తెచ్చుకున్నాం. చెక్క ముక్కలు తెచ్చుకొని ఆ చెక్క ముక్కలు బిగించి చెక్క ముక్కల మీద మనం అది వేసాం అనమాట. అవి టెంపరీగా పెట్టుకున్నారు. ముందు ఒకవేళ ఏసీ పెట్టుకున్న బట్టల నిండా ఆ బిరువాకి అవ్వకుండా అదైతే మనం వేసాము ప్లాన్ చేసి. అలాగే ఇక్కడ కూడా వేసాము. ఇంకా బాత్రూంలో వచ్చేసరికి ఆల్రెడీ సోప్ బాక్సులకి ఇక్కడ కార్నర్లో వీళ్ళు బిల్ల పోపించారు. ఇక మనం ఈ టవల్లో వేసుకోవడానికి ఇక్కడ అయితే మనం ఇదైతే కొట్టాం. ఇది కూడా అయిపోయింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడనమాట. ఈ డోర్లో వచ్చేసరికి వాళ్ళు రెడీమేడ్ సన్ గ్లాస్ వాడారు. మనం అయితే కట్టన్ పైపులు అయితే కంప్లీట్ చేసాం, అన్నీ వేసాం. అలాగే ఈ చొక్కాలు తగిలించుకోవడానికి కూడా మనం ఈ ఉక్కులు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ అద్దెకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వేరే కొట్టి మళ్ళీ అవి పీకేసి ఇవన్నీ ఇబ్బంది. నేను చెప్పాను, అన్న 2 తెచ్చేసేసుకున్నాము మళ్ళీ ఇబ్బంది లేకుండా అని చెప్తే ఓకే తమ్ముడు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వేసామన్నారు. ఇంకా దీనికోటి ఇటు పక్క కూడా ఒకటి అయితే వేసామన్నమాట. కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే మనం నెక్స్ట్ సామాన్లు చదివేమనిపోయావా? ఇది వచ్చేసరికి కిచెన్ మీద వెళ్ళేటప్పుడు మరి ఓపెన్ కిచెన్ కదండి, మరి డోర్ ఏం లేదు, అందుకే దీనికి కూడా ఒక కర్టన్ వేసాం. ఇక అలాగే ఈ మెష్ డోర్ కూడా మనం బిగించడం జరిగింది. కరెక్ట్ గుమ్మం కలర్ చూసి నేను సెలెక్ట్ చేశాను. అన్న ఇది వేద్దాం అన్న, ఈ కలర్ వేద్దామన్నా అని చెప్పాను. ఓకే తమ్ముడు అన్నారు. ఇంక ఇది కూడా మనం కంప్లీట్ చేసాం. ఇది కూడా చల్లగా వేస్తున్నాం, మామూలుగా వేయట్లేదు. వర్షం ఎక్కడ పడుతున్నట్టుంది. చదివేశారా? ఓకే. ఇక అయితే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక చిన్న వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఈ రోజుతో అయితే ఇంకంతే. ఈ పని కోసం మార్నింగ్ మేము 7ంటికి వెళ్ళాం అనమాట అక్కడికి. ఆ సింగనార్లో కంప్లీట్ చేస్తేనే మధ్యాహ్నానికి అయిపోయింది. వాళ్ళు కూడా ఏం చేశారు, పని అయిపోయింది అని చెప్పి చక్కగా బిర్యానీ అయితే తెప్పించారు ముగ్గురికి. అలాగే పాలిష్ మేస్త్రికి కూడా తెప్పించారు. 4 ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు తెప్పించారు. బాగున్నాయి ఆ బిర్యానీ కూడా. మేము అనుకోలేదు వాళ్ళు మరి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు. ఏంటి సార్ అంటే పని అయిపోయింది కదమ్మా చక్కగా అందరూ తినాలంటే ఇక ఆ ప్యాకెట్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ తినేసి
అప్పుడు బయలుదేరామన్నమాట. ఇక ఆటోలో వచ్చాం మేము కూడా. ఇక మా బాబాయ్ గారు ఉంటాలే అంటే ఇక అది కూడా ఆయన కూడా ఉన్నారు. ఇక అయితే ఇంకా సామాన్లు అన్నీ సదిరేసాం. ఇక అన్నీ సదిరేసుకున్నాం. ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా.